నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం వేములవాడ రాజన్నను కేసీఆర్ మోసం చేశారు మిడ్మానేరు నిర్వాసిత సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం వాగ్దానాలకే పరిమితమైంది శివునికి కూడా శటగోపం పెట్టారన్న మంత్రి పొన్నం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు విధానాన్ని తప్పుపట్టిన తెలంగాణ హైకోర్టు వాకింగ్ కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను ప్రశ్నించిన న్యాయస్థానం రైతుల కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతారా రేవంత్ పతనం మొదలైందన్న పట్నం నరేందర్ రెడ్డి ఇక డీటెయిల్స్కి వెళ్తే ప్రజలనే కాదు వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నారని తెలిపారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వేములవాడ గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు మిడ్మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో వాయిదా పడుతూ వస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు ఈ నెల 30న మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని సీఎం చెప్పారు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ 9 పడావు ఎందుకు పడుతుండే ఈ దేవుడు రాజన్న కోడె దూడలనిచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడావు పడ్డట్టుగా ఎందుకు ఉంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల్లో అప్పుల ఊబిలో ముంచిండు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు 100 కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా ప్యాకేజీ నెంబర్ 9 సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఆయన 3 సార్లు గెలిచినట్టు ఉన్నాడు ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పని లేదు మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్ ఆయనకు పట్నం ఆడుందో తెలియదు అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో మళ్ళీ ఏం అడుగుతాడో అని ఇక వేములవాడ శైవ క్షేత్రంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి ఆ శివుని ఆశీర్వచనం తీసుకుని ముఖ్యమంత్రిగా శివుని దగ్గర వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గత ప్రభుత్వం వాగ్దానాలకే పరిమితమయ్యి వేములవాడ దేవస్థానంలో రాజరాజేశ్వర స్వామిగా వెలిసిన శివునికి కూడా శటగోపం పెట్టారని మంత్రి పొన్నం అన్నారు శైవ క్షేత్రంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి ఆ శివుని ఆశీర్వచనం తీసుకొని ముఖ్యమంత్రిగా శివుని దగ్గరకు వచ్చేటప్పుడు అన్ని రకాల మాటల్ని అన్ని రకాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చి జీవోలిచ్చి ఈరోజు మా ఇద్దరి చిరకాల వాంఛ మా గౌరవ ఇద్దరు శాసనసభ్యులు కూడా సంతకం పెట్టిండ్రు నలుగురం కలిసి శ్రీధర్ బాబు గారితో సహా మిగతా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరం కలిసి ఈరోజు భవిష్యత్తు తరాలకు చరిత్రలో పేరు ఉండే విధంగా నిత్య అన్నదాన సత్రానికి 35 కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిగా కోరుతా ఉన్నా ఇది కాక గతంలో వాగ్దానాలకే పరిమితమైనటువంటి వేములవాడ దేవస్థానం మాటలకే పరిమితమై ఈరోజు రాజరాజేశ్వరుడైన శివునికి కూడా శటగోపం పెడితే ఇవాళ తెలంగాణ ప్రజల ప్రభుత్వం నాయకుడు ముఖ్యమంత్రి గారు వేదిక మీద 8 మంది కేబినెట్ మంత్రులు అందరూ కలిసి
శివుని దగ్గర ఎక్కడ కూడా మాట తప్పదని, మాట ఇయ్యకపోయినా ఈ ప్రాంతానికి తెలంగాణకు పెద్ద దేవాలయంగా ఉన్న వేములవాడకు అన్ని రకాలుగా పట్టణాభివృద్ధి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, అనేక నిర్ణయాలు తీసుకున్నందుకు వారికి మరొక్కసారి ఈ ప్రాంత పౌరుడిగా, ఈ వేములవాడ రాజన్న భక్తుడిగా. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతుల కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు బనాయించి లోపల వేస్తారా అని, నేనేమైనా ఉగ్రవాదినా నక్సలైట్నా అని నిలదీశారు. న్యాయవాదులతో కూడా మాట్లాడనివ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం మీద నమ్మకం, గౌరవం ఉందని, బయటకు వస్తా మళ్ళీ పోరాటం చేస్తా, రేవంత్ను ఓడించి రేవంత్ పతనం ఇక్కడి నుంచే మొదలు పెడతానని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. నేనే కూడా పతనం స్టార్ట్ చేస్తాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతాను. అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాం. ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టిండు. కుట్రలో భాగంగా నా మీద కేసు ఒక్కొక్కటి న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా బయటకు సూపర్ అన్న. నేనే కూడా పతనం స్టార్ట్ చేస్తాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతాను. అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాం. ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టిండు. కుట్రలో భాగంగా నా మీద కేసు ఒక్కొక్కటి న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా బయటకు సూపర్ అన్న. విపక్షాలు అనవసరంగా రైతులను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్ లో చిన్న రోడ్డు ఉన్నా సరిపోయేదని, ప్రస్తుతం మహానగరంగా మారటంతో రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్య పెరిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ఓఆర్ఆర్ వేసేటప్పుడు ఇదే విపక్షాలు విమర్శలు చేశాయని, అంత పెద్ద రోడ్డు ఎందుకని అన్నారని, కానీ నేడు ఓఆర్ఆర్ మీద వెళ్తున్న వెహికల్స్ కు ఆ రింగ్ రోడ్డు కూడా సరిపోయే పరిస్థితి లేదని లక్ష్మారెడ్డి చెప్పారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ప్రజలు అదృష్టవంతులు. మహేశ్వరం మహానగరంగా మారనుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. పట్టణంలో అన్ని సమస్యలే, పొల్యూషన్ సమస్య, ట్రాఫిక్ సమస్య, నీటి సమస్య, చెత్త సమస్య, అన్ని సమస్యలతో కూడుకున్న హైదరాబాద్ ఒకనాడు చాలా తక్కువ మంది ఉన్నప్పుడు చిన్న రోడ్లు సరిపోయేవి, సిటీ అందంగా ఆనందంగా ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. కనుక హైదరాబాదుకు ఇంకొక మహానగరం అవసరము అనే ఆలోచన ప్రభుత్వానికి రావటం, ముఖ్యమంత్రి గారికి రావటం మన అదృష్టంగా భావించవలసిందిగా నేను కోరుతున్నా. కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్నారు 300 ఫీట్ల రోడ్ ఎందుకు అని. రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా అందరు ఇట్లనే మాట్లాడింది, ఇంత పెద్ద రింగ్ రోడ్ ఎందుకు అని. కానీ ఈరోజు మీరు రింగ్ రోడ్ పరిస్థితి చూస్తే ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క వెహికల్ పోతుంది. అది మళ్ళా ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు కూడా జనం పట్టని పరిస్థితి ఏర్పడనుంది. అదేవిధంగా నేషనల్ హైవే, శ్రీశైలం హైవే రోడ్ కానీ ఇదివరకు చిన్న రోడ్ ఉండేది, తర్వాత పెద్ద రోడ్ వేస్తున్నాము అని డబల్ రోడ్ చేస్తే ఈరోజు రోజు ఇంచుమించుగా ఒక యాక్సిడెంట్ అన్న అవుతా ఉంది. ఈ రోడ్డు ఆ కొత్త పట్టణానికి సరిపోదు. ఎందుకంటే కొత్త పట్టణంలో
మళ్ళీ పాతపట్టణ సమస్యలు రాకూడదు అంటే పెద్ద రోడ్ అవసరము. 300 ఫీట్ల రోడ్డు అవసరం అనేది గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను. దీనికి అన్ని పార్టీలు కూడా సహకరించవలసిందిగా నేను ప్రజల తరఫున నేను కోరుతున్నాను. ఎవరైతే ఈ 300 ఫీట్ల రోడ్ వేయటం వలన అన్ని గ్రామాలలో ఒక పెద్ద అభివృద్ధి, అందరికీ అందే అభివృద్ధి రానుంది. ప్రాచీన కళ మరియు సంస్కృతి యొక్క గొప్ప అంశాలను ప్రపంచానికి తెలియజేయడం లోక్ మంథన్ యొక్క ప్రధాన లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. నవంబర్ 21 నుండి 24 వరకు జరిగే లోక్ మంథన్ పోస్టర్ను తార్నాకలో ఆవిష్కరించారు. శిల్పారామంలో జరిగే ఈ కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని, 22న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంథన్లో పాల్గొంటారని రామచంద్రరావు తెలిపారు. రేపు 21వ తారీఖు జరగబోయేటటువంటి లోక్ మంథన్ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా జరుగుతూ ఉన్నాయి. లోక్ మంథన్ అనేటటువంటి కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కొక్క నగరంలో జరిగేటటువంటి కార్యక్రమం. ముఖ్యంగా భారతదేశంలో అనేక తెగలు ఉన్నటువంటి ఒక దేశం. దాదాపు 200 పైగా మన దేశంలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఒక సంస్కృతి కానీ, వారి ఆహార పద్ధతులు, వారి యొక్క సంగీతము, వారి నృత్యాలు, వారి సంస్కృతి ఇవన్నీ అంతరించేటువంటి సమయంలో దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆలోచించి ప్రజ్ఞాభారతి, సంస్కార భారతి లాంటి ఒక సంస్థలు దీన్ని కాపాడాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని 2016లో మొదలుపెట్టారు. రేపు హైదరాబాద్ నగరంలో 2 సంవత్సరాలు జరిగేటువంటి కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. నవంబర్ 21 తారీఖున శిల్పారామంలో ఈ కార్యక్రమం 10 గంటలకు శ్రీ వెంకయ్య నాయుడు గారు దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. రెండో రోజు ద్రౌపది ముర్ము గారు, మన దేశ రాష్ట్రపతి, ఒక ట్రైబల్ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక మామూలు కుటుంబం వచ్చినటువంటి ఒక మన దేశ రాష్ట్రపతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 200 పై తెగలకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ 4 రోజులు 21వ తారీఖు 24 వరకు అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మేధావుని, అదేవిధంగా సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము లోక్ మంథన్ రిసెప్షన్ కమిటీ తరఫు నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. హెల్మెట్ ధరించకుంటే ప్రాణాలకు ముప్పు అన్న నినాదంతో బండ్లగూడలో ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులకు అందరూ హెల్మెట్ ధరించాలని, మీరు బాగుంటేనే మీ కుటుంబ సభ్యులు అందరూ సురక్షితంగా ఉంటారని అడిషనల్ సిపి ట్రాఫిక్ విశ్వప్రసాద్ చెప్పారు. హెల్మెట్ ధరించడం వల్ల దుమ్ము ధూళి నుంచి సురక్షితంగా ఉంటారని ఆయన అన్నారు.
ప్రతి నెల ఏదైనా ఒక మేజర్ ట్రాఫిక్ వయలేషన్, లైఫ్ ఎండేంజరింగ్ వయలేషన్స్ని టార్గెట్ చేసుకొని స్పెషల్ డ్రైవ్స్ టేకప్ చేస్తుంటాము. ఈ నవంబర్ మాసంలో మేము హెల్మెట్లెస్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ ఈ రెండింటిని ఉద్దేశించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. స్పెషల్ డ్రైవ్ అంటే మామూలుగా నాన్ పీక్ అవర్స్లో ఇలాంటి వయలేటర్స్ని వాళ్ళని ఆపి వాళ్ళని ఛాలెంజ్ జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించిన తర్వాత ఆన్లైన్ పేమెంట్, నో ఫిజికల్ కలెక్షన్ ఆఫ్ ఫైన్, ఆన్లైన్ పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ ద్వారా వాళ్ళు పే చేసిన తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది. హెల్మెట్లెస్ డ్రైవింగ్ కొంచెం ఈ మధ్య కంప్లైన్స్ లెవెల్ సేఫ్టీ క్యాంపెయిన్స్ కానీ ప్రజలకి ఎక్కువ రీచ్ అవుట్ కావాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ. యూ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్, దెన్ పెనలైజ్ పీపుల్, దెన్ ఎన్ఫోర్స్ traffic rules. So that is the idea of traffic department. So in order to take up on this drive on a campaign mode, so మా ఆఫీసర్స్ అందరూ ట్రాఫిక్ డీసీపీస్, ఏసీపీస్, మా ఎస్హెచ్ఓస్ అందరూ సిబ్బంది కూడా నాన్ పీక్ అవర్స్లో ఇలాంటి వయలేషన్ చేసే వాళ్ళని ఆపి ఛాలెంజ్ జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించి కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, తప్పదు. మరి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ సేఫ్టీ. మీ సేఫ్టీ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మేము ఆలోచిస్తాము, మీరు కూడా మీది బాధ్యత. బికాస్ వీ వాంట్ యూ టు బి సేఫ్, drive, ride on the safely on the roads and go back home safely. చాలా మంది ఏంటంటే చెప్తుంటారు, నా ఎంట్రికలు పాడైపోతుంది సార్, నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది, నాకు బాల్నెస్ వస్తుంది, నాకు స్పాండిలైటిస్ ఉంది, సమ్ గర్ల్స్ ఈవెన్ బ్యూటీ ఆస్పెక్ట్స్ అవి కూడా సైట్ చేస్తూ వాళ్ళు హెల్మెట్ ధరించండి అని చెప్తారు. బట్ లైఫ్ ఈజ్ నాట్ దట్ చీప్. యూ హ్యావ్ టు ప్రిజర్వ్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మన ప్రిజర్వేషన్ ఇంపార్టెంట్ కదా, మనం బతుకుంటేనే కదా జీవితాన్ని ఆస్వాదించేది. You can't compromise on your safety. అందుకోసమని my appeal to all riders and commuters of Hyderabad, make it a habit. Because చాలా మంది సైకాలజిస్ట్, సోషాలజిస్ట్ చెప్తారు, మనం ఏదైనా ఒక మంచి అలవాటుని మనము అలవాటుగా మార్చుకోవాలనుకుంటే 21 రోజులు ఆ అలవాటుని ఇష్టం ఉన్నా లేకున్నా అలవాటుని మనం పాటించాలి. ఇక శ్రీకాకుళం పట్టణంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా మోడల్ టాయిలెట్ ను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. పారిశుద్ధ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి వెల్లడించారు. అందరూ పరిశుభ్రతను పాటించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన స్వయంగా చీపురు చేతపట్టి పారిశుద్ధ చర్యల్లో పాల్గొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఉన్నారు. మిగిలిన 12ను కూడా ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసి తిరిగి ప్రజలకు అప్పచెప్పాలనే ప్రయత్నం ఈరోజు వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా చేస్తున్నాం. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మిషన్ మోడ్లో ప్రతి వివక్షతకి గురవుతున్నారు, బయటికి విచ్చేసిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం తరచూ చూసేవాళ్ళం. ఆ పరిస్థితి లేదని ఒక మిషన్ మోడ్లో మరి ప్రధానమంత్రి గారి తాలూకా మార్గదర్శనంలో అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి తాలూకా సహకారంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓడిఎఫ్ ఫ్రీగా మనం ఈరోజు చేసుకున్నాం. అయితే టాయిలెట్ కట్టడం ఒక ఎత్తు అయితే అది వాడకంలో కూడా ఉంచడం మరొక ఎత్తు అనేది కూడా తెలియజేస్తున్నాం. దానికి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నిత్యం రన్నింగ్ వాటర్ ఉండాలి. అలాగే మనం కూడా ఆలోచనలో ఖచ్చితంగా అది వాడాలనేటటువంటి ప్రయత్నం చేయకపోతే చాలా దగ్గరలో మేము చూస్తున్నటువంటిది టాయిలెట్ గానే ఉండిపోతున్నాయి. అది ప్రతి ఒక్కరు కూడా కట్టుకున్నటువంటి టాయిలెట్స్ అన్ని కూడా వాడాలి. అలాగే పబ్లిక్ స్పేసెస్ లో కూడా ఎక్కడైనా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక టాయిలెట్ వాడేటటువంటి హ్యాబిట్ ని కూడా మనం అందరం డెవలప్ చేసుకోవాలి. లేకపోతే సర్వసాధారణంగా మనం ఎక్కడైనా ఒక కార్నర్ దొరికిందనో లేకపోతే చెట్లున్నాయి పుట్లున్నాయి అని చెప్పేసి అటు ఇటు వెళ్ళడం చేస్తుంటాం. కానీ ఆ పద్ధతులకి ఇంకా అంతం పలికి మన శ్రీకాకుళం కార్పొరేషన్ మనం అందంగా తయారు చేసుకోవాలి, మన పరిసరాలకి అందంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మాత్రం టాయిలెట్స్ మనం వాడకంలో తీసుకొని రావాలి. ప్రభుత్వం తరపున కూడా అదే ప్రయత్నంలో ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ అప్పచెప్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. హిందూపురం మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా బలరామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ ఎన్నిక అయ్యే వరకు ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గా బలరామిరెడ్డి కొనసాగనున్నారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి, మా మున్సిపల్ అధికారులకి, కమిషనర్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ శుభోదయం తెలుపుతూ, నేను నిన్నటి రోజున కమిషనర్ గారు నాకు జారీ చేశారు ఆర్డర్స్. ఈ రోజు నుంచి పదవీ బాధ్యతలు తీసుకుంటున్నాను. కాబట్టి నేను హిందూపురం పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా అహర్నిశలు కష్టపడి హిందూపురం యొక్క అభివృద్ధిని కొనసాగిస్తానని, నేను ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు నడుస్తానని మరి పట్టణ ప్రజలకందరికీ సహృదయంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో ప్రతిరోజు అవైలబుల్ ఉంటాను. ఎవరైనా వాళ్ళకు సమస్యలుంటే మా దృష్టికి తెస్తే తప్పకుండా ఆ సమస్యల పరిష్కారానికి నా సాయశక్తుల కృషి చేస్తానని పట్టణ ప్రజలకందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీలో అసమ్మతి రచ్చకెక్కింది. పెనుగొండ, ఆనకొండ, ఉషశ్రీ అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఉషశ్రీ తప్ప మరెవరికైనా పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అసలు విషయానికొస్తే సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉషశ్రీ ఇటీవల 3 నాయకులను సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో గోరంటలో పెద్ద ఎత్తున ఉషశ్రీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించి ఉషశ్రీ వద్దు అంటూ నినాదాలు చేశారు. ముగ్గురు సస్పెండ్ చేసిన ఉషశ్రీ గారు దీనికి ముఖ్యంగా ఎందుకు చేశారో నేను అడుగుతున్నా. కళ్యాణదుర్గంలో శివశంకర్ నాయుడు వాడుకొని అక్రమ కేసులు బనాయించి చివరికి ఆయన 100 కోట్లు సంపాదించుకొని ఆయనకు నువ్వు చేసింది ఏమీ లేదు. ఈ విషయాలు, మీ అక్రమాలను జగన్మోహన్ రెడ్డికి తెలియజేసినందుకు సస్పెండ్ చేశారా లేదా? మీరు ఎలక్షన్ టైంలో నన్ను డబ్బులు అడిగినందుకు ఇవ్వనందుకు, మీరు అడిగిన డబ్బులు ఇవ్వనందుకు నన్ను సస్పెండ్ చేశారా? ఇలా సస్పెండ్ చేస్తూ మా వెనకాల ఉన్నటువంటి 300 మంది కూడా పార్టీకి రాజీనామా చేయించారు. మీరు సస్పెండ్ చేయిస్తారా లేదా పార్టీకి రాజీనామా చేయమంటారా? మీరు ఏం చేస్తారో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ 300 మందిని కూడా సస్పెండ్ చేయండి. ఈ విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆల్రెడీ చెప్పినాము, మరొకసారి తీసుకెళ్తాము. మీ నియంతృత్వానికి కింద, మీ అహంకారం కింద మేము పని చేయబోము. భవిష్యత్తులో కూడా ఈ సత్యసాయి జిల్లాలో ఏ కాన్స్టిట్యూషన్ లో కూడా నువ్వు పోటీ పడినా కూడా అక్కడ ఖచ్చితంగా అపజయం తప్పదు అని చెప్పి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సార్ కూడా తెలియజేశాం. మరొకసారి మీకు కూడా తెలియజేస్తున్నాం. మీరు ఇరేట్లా నన్ను సస్పెండ్ చేసినందుకు నీ కోసం నేను ఉద్యోగం రాజీనామా చేసి నీతో కన్వయించుకొని పార్టీ సేవలు ఉపయోగించుకొని నువ్వు పార్టీ ఓడిపోయిన వెంటనే తట్టా పుట్టా సర్దుకొని పార్టీ ఆఫీసు ఇల్లు అన్ని ఖాళీ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత 2 నెలల తర్వాత శంకర్ నారాయణ పరామర్శించడానికి వస్తే ఆయన చూసి ఉలిక్కిపడి నువ్వు పరిగెత్తి వచ్చావు. కానీ ఈ కాన్స్టిట్యూషన్ మీద ప్రేమతో ఎప్పుడూ రాలేదు. నువ్వు ఇదే కొనసాగిస్తే ఇలాగే సస్పెండ్ కొనసాగించు. ఏ జిల్లాలో ఉన్నటువంటి ఏ తాండాలో కూడా నీకు అడుగు పెట్టనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఖచ్చితంగా నేను
ఉన్నటువంటి బంజారాలు కుటుంబాలు ఈ ఉషమ్మని వ్యతిరేకించేలాగా ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తాం. మా బంజారా నాయకులందరికీ విషయం చేరవేర్చాం. ఒక్కొక్కరిని అందరినీ పిలిచి జిల్లా స్థాయిలో సమావేశం పెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ రాజన్నను కేసీఆర్ మోసం చేశారు. మిడ్మానేరు నిర్వాసిత సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం వాగ్దానాలకే పరిమితమైంది. శివునికి కూడా శటగోపం పెట్టారన్న మంత్రి పొన్నం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు విధానాన్ని తప్పుపట్టిన తెలంగాణ హైకోర్టు. వాకింగ్ కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను ప్రశ్నించిన న్యాయస్థానం. రైతుల కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతారా? రేవంత్ పతనం మొదలైందన్న పట్నం నరేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.